श्री आञ्जनेयम् प्रसन्नाञ्जनेयम् प्रभादिव्यकायम् ఎంతన్నయోధ్యాపురింజొచ్చి పట్టభిషేకంబు సంరంభమయ్యున్నా నీకన్న నాకెవ్వరుంగూర్మిలేరంచు మన్నించినన్ శ్రీరామ భక్తి ప్రశస్తంబుగా నిన్ను నీ నామ సంకీర్తనల్ చేసితి పాపముల్ బాయునే భయములుందీరునే భాగ్యముల్ గల్గునే సకల సామ్రాజ్యముల్ కల్గు సంపత్తులున్ కల్గునో వనరాకారయో భక్తమందారయో పుణ్య సంచారయో ధీరయో వీరా నీవే సమస్తంబు నీవే మహాఫలముగా వెలసి తారక బ్రహ్మ మంత్రంబు సంధానముంచేయుచు స్థిరముగన్ వజ్రదేహంబునుందాల్చి శ్రీరామ శ్రీరామయంచున్ మనఃపూతమైన ఎప్పుడు తప్పకన్ తలతు నా జిహ్వయందుండి నీ దీర్ఘదేహము త్రైలోక్య సంచారివై రామనామాంకిత ధ్యానివై బ్రహ్మతేజంబునన్ రౌద్రని జ్వాలా కల్లోలహ వీర హనుమంత ఓంకార శబ్దంబులన్ క్రూర కర్మ గ్రహ భూత ప్రేతంబులన్ బెన్ పిశాచంబులన్ శకినీ ఢకినీ మోహినిత్యాదులన్ గాలిదయ్యంబులన్ ంబులన్నిదువాలంబునం జుట్టినేలంబునం కొట్టినీ ముష్టిఘాతంబులన్ బాహుదండంబులన్ రోమఖండంబులన్ దృంచీ కాలగ్ని రుద్రుండవై నీవు బ్రహ్మ ప్రభాభాసితంబైన నీ దివ్య తేజంబునుంజూచి రారానాముద్దు నరసింహయంచున్ దయాదృష్టి వీక్షించి నన్నేలు నా స్వామియో యాంజనేయ నమస్తే సదబ్రహ్మచారి నమస్తే వ్రత పూర్ణహారీ నమస్తే నమో వాయుపుత్ర నమస్తే నమో నమః ఎంతన్నయోధ్యాపురింజొచ్చి పట్టభిషేకంబు సంరంభమయ్యున్నా నీకన్న నాకెవ్వరుంగూర్మిలేరంచు మన్నించినన్ శ్రీరామ భక్తి ప్రశస్తంబుగా నిన్ను నీ నామ సంకీర్తనల్ చేసితి పాపముల్ బాయునే భయములుందీరునే భాగ్యముల్ గల్గునే సకల సామ్రాజ్యముల్ కల్గు సంపత్తులున్ కల్గునో వనరాకారయో భక్తమందారయో పుణ్య సంచారయో ధీరయో వీరా నీవే సమస్తంబు నీవే మహాఫలముగా వెలసి తారక బ్రహ్మ మంత్రంబు సంధానముంచేయుచు స్థిరముగన్ వజ్రదేహంబునుందాల్చి శ్రీరామ శ్రీరామయంచున్ మనఃపూతమైన ఎప్పుడు తప్పకన్ తలతు నా జిహ్వయందుండి నీ దీర్ఘదేహము త్రైలోక్య సంచారివై రామనామాంకిత ధ్యానివై బ్రహ్మతేజంబునన్ రౌద్రని జ్వాలా కల్లోలహ వీర హనుమంత ఓంకార శబ్దంబులన్ క్రూర కర్మ గ్రహ భూత ప్రేతంబులన్ బెన్ పిశాచంబులన్ శకినీ ఢకినీ మోహినిత్యాదులన్ గాలిదయ్యంబులన్ దంబులన్నిదు
తృణాలంబునం జుట్టి నేలంబునం కొట్టి నీ ముష్టిఘాతంబులన్ బాహుదండంబులన్ రోమఖండంబులన్ దృంచి కాలగ్ని రుద్రుండవై నీవు బ్రహ్మ ప్రభాభాసితంబైన నీ దివ్య తేజంబునుంజూచి రారానా ముద్దు నరసింహయంచున్ దయాదృష్టి వీక్షించి నన్నేలు నా స్వామియో యాంజనేయ నమస్తే సదబ్రహ్మచారి నమస్తే వ్రతపూర్ణహారీ నమస్తే నమో వాయుపుత్ర నమస్తే నమో నమః కన్న నాకెవ్వరున్ గూర్మిలేరంచు మన్నించినన్ శ్రీరామ భక్తి ప్రశస్తంబుగా నిన్ను నీ నామ సంకీర్తనల్ చేసితి పాపముల్ బాయునే భయములుందీరునే భాగ్యముల్ గల్గునే సకల సామ్రాజ్యముల్ కల్గు సంపత్తులున్ కల్గునో వనరాకారయో భక్తమందారయో పుణ్య సంచారయో ధీరయో వీరా నీవే ఈ రోజు శుభ శుక్రవారము మంగళకరమైనటువంటి మరియు దివ్యకరమైనటువంటి మహిమాన్వితమైనటువంటి రోజు. ఎందుచేతంటే లక్ష్మీ నారసింహ స్వామి వారి యొక్క జన్మ నక్షత్రం తదనంతరం వచ్చేటువంటి మాసము వైశాఖ శుక్ల చతుర్దశి పర్వదినం. కాబట్టి ఈ యొక్క చతుర్దశి పర్వదినాన లక్ష్మీ నారసింహ స్వామి ఎక్కడైతే గురువై ఉంటారో ఆ యొక్క మహిమాన్విత ప్రాంతాల యందు కూడా ధర్మపరులు నీతి పరులంతా కూడా లక్ష్మీ నరసింహ స్వామి వారికి కళ్యాణోత్సవం నిర్వహించి అన్నప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. అయితే మరి మన వేంకటగిరి పరిసర ప్రాంతాలు మహిమాన్విత ప్రాంతము తెలిసిన లక్ష్మీ నరసింహ స్వామి వారి యొక్క మహిమాన్విత ప్రాంతం. ఇటీవలే స్వామి వారికి అమ్మవారికి కూడా కళ్యాణోత్సవం నిర్వహించారు. అయితే మరి ఎందుకు ఈ యొక్క విశేషాన్ని ఇక్కడ చెప్పదలుచుకున్నామంటే కలియుగంలో లక్ష్మీ నరసింహ స్వామి వారికి క్షేత్ర పాలకులుగా ఇద్దరు ఉంటారు. ఒకటి హనుమంతుల వారు, రెండవది గరుత్మంతుడు. మీరు తెలిసిన లక్ష్మీ నరసింహ స్వామి వారి గుళ్ళో చూసినట్లయితే ఆంజనేయ స్వామి గరుత్మంతుడు కలిసి ఉండేటువంటి విగ్రహం ఉంటుంది. కాబట్టి ఈ రోజు ఈ యొక్క పంచముఖ ఆంజనేయ స్వామి వారి యొక్క అంటే 5 ముఖాలు ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క స్టిక్కర్స్ ను ఎందుకు పంపిణీ చేశామంటే వెంకటగిరిలో పేదలకు మధ్య తరగతి కుటుంబీకులకు అతి ముఖ్యంగా దీన దౌర్భాగ్య స్థితిలో ఆమోదించినటువంటి వ్యక్తులకు ఆ అండదండనగా చేదుడు ఓదోడుగా మేమున్నాము అంటూ ముందు కూర్చోటువంటి మహోన్నత వ్యక్తులు నా దృష్టిలో ఎవరైనా ఉన్నారంటే అది 3 చక్రాల వాహనాన్ని అంటే ఆటోను నడుపుతున్నటువంటి ఆ యొక్క ఆటో యజమానులు, ఆటో చోదకులు అంటే డ్రైవర్. ఎందుకంటే వాళ్ళు నేను గమనిస్తూ ఉంటాను. పాపం ఉదయాన్నే బ్రహ్మముహూర్త గడియలు అంటే 3-4 గంటలకు లేచి రాత్రి 10-11 గంటల వరకు కూడా పాపం అహర్నిశలు కుటుంబాన్ని సైతం పక్కన పెట్టి ప్రజల క్షేమమే వారి యొక్క క్షేమంగా, అతి ముఖ్యంగా ముసలి వాళ్ళకి మరియు ఆడవాళ్ళకి స్త్రీశక్తి స్వరూపాలకు చదువుకుంటున్న విద్యార్థులకు వీరి యొక్క తోడ్పాటు ఎంతో ఉంది. అది నేను గమనించాను. కాబట్టి వీరి యొక్క కష్టానికి ఫలితంగా నా వంతు సహాయ సహకారాలుగా వెంకటగిరి స్వామి వివేకానంద యువ సైన్యం ఆధ్వర్యంలో 5 ముఖాలు కలిగినటువంటి అంటే పంచముఖాలు కలిగినటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క స్టిక్కర్స్ ను పంపిణీ చేశారు. అయితే మరి ఈ యొక్క స్టిక్కర్స్ లో ఉగ్ర రూపంతో ఉన్నటువంటి అంటే కాల భైరవ రుద్ర రూపంతో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క స్టిక్కర్స్ ని వీళ్ళకి కేవలము ఆటోకు మాత్రమే అంటించాము. ఎందుకంటే ఈ యొక్క స్టిక్కర్ ఉండటం వల్ల ఇటువంటి రూపంలో ఉన్నటువంటి 5 ముఖాల ఆంజనేయ స్వామి ఉండటం వల్ల భూత ప్రేత పిశాచ గణాంశాలు, శత్రు సంహారం, శత్రు నివారణ జరగడమే కాకుండా ప్రమాదాల బారి నుంచి ఈ యొక్క హనుమంతుడు మనల్ని రక్షిస్తాడు. కాబట్టి అందుకు అంటే వీరి యొక్క క్షేమం కొరకే ఈ యొక్క 5 ముఖాల ఆంజనేయ స్వామిని ఇచ్చాము. అయితే మరి సౌమ్య రూపంలో ఉన్నటువంటి 5 ముఖాల ఆంజనేయ స్వామిని దీనికి మళ్ళా ఇచ్చాము. ఎందుకంటే ఈ ఇంటికి తీసుకెళ్లి వారి యొక్క గృహానికి వారి యొక్క శ్రీమతి చేత వారి యొక్క భార్య చేత పూజ చేయించి ఈ రోజు కనుక ఇంట్లో ఉన్నట్లయితే సౌమ్య రూపంలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి మన చుట్టుపక్కల ఉన్నటువంటి శత్రువుల బారి నుంచి మనల్ని రక్షిస్తాడు. అంతేకాకుండా చిన్నపిల్లలు ముసలి వారి ఇంట్లో ఉంటే ఈ యొక్క నరగోష్ట శత్రు సంహారం నుంచి కూడా ఇటువంటి ఆంజనేయ స్వామి రక్షిస్తారు. ఇక్కడ గరుడ ముఖంలో హనుమంతుడు ఉన్నాడు.
దీన్ని కనుక మనం ఊహించినట్లయితే సకల రోగాలు మనకి సమస్య పోతాయి. హాస్పిటల్ బాధ్య పడకుండా ఇంజక్షన్లు టానికులు మాత్రలు మేము కూడా ఈయన కనుక ఊహించినట్లయితే సర్వ రోగ నివారణ ఈయన చేస్తారు. కాబట్టి మహిమాన్విత ధర్మ పండుగ ఈ రోజు యూనియన్ అసోసియేషన్ సభ్యుల యొక్క సహకారంలో ఈ రోజు వీరికి అందరికీ పంపిణీ చేయడం ఆ యొక్క పూలను నాకు ఇచ్చినటువంటి అదృష్టంగా భావిస్తాను. ఈ యొక్క కార్యక్రమం అందరూ కూడా నేను మనసా కళగా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు మీ యొక్క కుటుంబ సభ్యులు అష్ట ఆయుర ఆరోగ్యంలో పొలతోగాలని మీరు మీ యొక్క బిడ్డలు బాగా చూపడి సమాజం ఉన్నత స్థాయిలో ఉండి సమాజానికి ప్రభుత్వానికి చేదోడు ఓదోడుగా అందరూ ఉండడానికి కూడా నేను ఆశిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరికి కావాలన్నారు ఇంకా అయ్యే స్టిక్కర్లు కవర్